ఓబద్య దేవుని యొక్క ప్రవక్త. ఓబద్య అనే పేరు నాకు అర్థము దేవుని దాసుడు. లేదా ఓబద్య ఎవరికి రాశాడు అంటే దేవుని ప్రజలకు రాయలే. అంటే దేవుడు ప్రతిష్ఠించిన, దేవుడు ఏర్పరచుకున్న, దేవుడు పేరు పెట్టబడిన ఇశ్రాయేలు ప్రజలకు కాకుండా పక్కనున్న దేశానికి, అంటే ఎదోము దేశంలో ఉన్న ప్రజలకు ఈ పుస్తకమును అందించాడు. అంటే వారి కొరకైన సంగతిని ఈ ప్రవక్త ద్వారా దేవుడు వివరించాడు. ఈ ఓబద్య గ్రంథంలో 21 వచనాల్లో కూడా ఎవరి గురించి ఈ గ్రంథం రాయబడిందంటే ఏదోము దేశము గురించి రాయబడింది. ఏదోము దేశము, ఏదోము అనేది ఒక వ్యక్తి పేరు. ఇశ్రాయేలు కూడా ఒక వ్యక్తి పేరు. యాకోబు పేరు ఇశ్రాయేల్. దేవుడు యాకోబుని ఎలా మార్చాడో ఇశ్రాయేలుగా మార్చాడు. అదే విధంగా యాకోబు యొక్క సహోదరుడైన, యాకోబు యొక్క అన్నైన ఏశావును ఏదోము దేశముగా మారింది. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చి ఒక కుమారుని ఇచ్చాడు. కుమారుని పేరు ఇస్సాకు. ఏ పేరు చెప్పండి? ఇస్సాకుకు 2 కుమారులు పుట్టారు. ఎంతమంది పుట్టారు? 2 పుట్టారు. 2 కవల పిల్లలు. వారిలో పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. ఆది కాండంలో ఆ చరిత్ర మనము చూడవచ్చు. అయితే వీరు పెరుగుతూ ఉన్నప్పుడు, ఏశావు యాకోబు పెరుగుతూ ఉన్నప్పుడు దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడుగా, యాకోబును ప్రేమించినట్లుగా యాకోబు ద్వారా తన నిబంధనను, దేవుడు చేసే నిబంధనను స్థిరపరచడానికి యాకోబుకు దేవుడు నిబంధన చేశాడు. మొదటగా అబ్రహాముకు చేశాడు, తర్వాత ఇస్సాకుకు చేశాడు, తర్వాత యాకోబుకు చేశాడు. హల్లెలూయా. ఏశావుకు కూడా దేవుడు నిబంధన చేశాడు. ఆయనకు కూడా ఒక దేశాన్ని ఇచ్చాడు. అదే ఏదోము దేశము. ఇశ్రాయేల్ దేశము, దాని పక్కనే ఏదోము దేశము, అంటే ఏశావు యొక్క దేశము. ఇటేమో ఇశ్రాయేల్ దేశము లేదా యూదా దేశము లేదా దేవుని ప్రజలనబడిన దేశము, దాని పక్కనే తన సహోదరుని దేశం. దేవుడు మనతో మాట్లాడడమే కాదు, తన పిల్లలతో మాట్లాడడమే కాదు, సర్వసాధారణంగా భూమి మీద మనుషులందరూ కూడా దేవుని యొక్క సృష్టియే కదా. దేవుడు పంపిస్తేనే కదా ఈ భూమి మీద ప్రజలందరం కూడా మనం ఉన్నాము. అలాగే కొంతమందిని తను ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించుకొని వాగ్దానం చేసి తర్వాత వారికి ఒక నిబంధననిచ్చి వారిని తన మార్గంలో నడిచేటట్టు కూడా చేస్తాడు. మిగతా వారు కూడా వీరిని చూసి దేవుళ్ళనికి రావాలని కూడా దేవుడు కోరుకుంటాడు. దేవుడు ఏర్పరిచిన నియమము, దేవుడు ఏర్పరిచిన మార్గము, దేవుడు ఏర్పరిచిన ఏమంటారు నిబంధనలు, శాసనాలు, వాక్యము వారు కూడా గైకోవాలని దేవుడు కోరుకుంటాడు. అయితే ఇక్కడ ఈ ప్రవక్త ఎవరికి రాస్తున్నాడు? ఏదోము దేశానికి రాస్తున్నాడు. అంటే ఏశావు యొక్క సంతానానికి రాస్తున్నాడు. ఏశావు ఎవరు? యాకోబు యొక్క అన్ననే. ఎవరు చెప్పండి? యాకోబు యొక్క అన్ననే. యాకోబు అంటే ఇశ్రాయేల్ దేశం. యాకోబు పేరే ఇశ్రాయేల్, దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేల్. వీరు దేవుని యొక్క ఆజ్ఞలను పొందుకొని, ధర్మశాస్త్రం పొందుకొని వీరు జీవిస్తూ ఉన్నారు. ఏదోము పక్కనే జీవిస్తున్నారు. అయితే ఈ ఓబద్య ఎవరికి రాస్తున్నాడు? ఈ ఏశావు సంతానమైన ఏదోము దేశమును గురించి ఈ గ్రంథము రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఏమంటానంటే, మనందరం క్రైస్తవులు. ఎవరు చెప్పండి? క్రైస్తవులు. మనం ఎక్కడికి వెళ్తాము? మందిరానికి వెళ్తాం ప్రతి ఆదివారం. మనం బాప్తిస్మాలు తీసుకున్నాం. మనం చక్కగా క్రిస్మస్ పండుగ చేస్తాం. మనం చక్కగా దేవుని ఆరాధన చేస్తాం. అయితే మీలోనే ఒకరి ద్వారా క్రైస్తవుడు కాని వ్యక్తికి, అన్యులకి, దేవుని ఎరగని వారికి కూడా నీతో దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. వారి పరిస్థితులను బట్టి, వారు చేసిన క్రియలను బట్టి, వారి యొక్క అనేకమైన పొరపాట్లను బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వారికి మాట్లాడతాడు. ఒక హెచ్చరిక లేదా ఒక వార్నింగ్ లేదా ఒక గద్దింపు, ఒక సరిచేయడం, లేదా వారు దేవునిలోనికి వచ్చేటట్లుగా కూడా దేవుడు వారిని చేస్తాడు. ఇక్కడ అదే జరిగింది. ఇశ్రాయేల్ దేశము, ఏదోము దేశం. ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న దేశము, ఏదోము ఇంకో దేశం. ఇతర అన్నదమ్ముల దేశాలే. ఏ దేశాలు చెప్పండి? ఏశావు యాకోబు ఇద్దరు అన్నదమ్ములే, ఒక్క తండ్రి సంతానమే. కాకపోతే ఒక ఆయననేమో దేవుని మార్గంలో ప్రయాణం చేస్తుండే, ఇంకొక ఆయననేమో తన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తుంది. ఆదాముకు 2 కుమారులు పుట్టారు. మొదటి వాడు కయీను, రెండవ వాడు హేబేలు. హేబేలు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు. కయీను మాత్రం అలా జీవించలే. అలా జరుగుతూ ఉంటుంది.
అయితే ఇక్కడ చూడండి, ఈ ఏదోము దేశానికి ఓబద్య ఈ గ్రంథం రాస్తూ ఉన్నాడు. ఈ గ్రంథంలో మనం చాలా మొదటి వచనం నుంచి 21వ వచనం చూసుకొని దీనికి 4 భాగాలు చేయొచ్చు. మనం ఎన్ని భాగాలు చేయొచ్చు చెప్పండి? చాలా స్పీడ్ గా చెప్పుకుంటా పోతా 4 భాగాలుగా చేయొచ్చు. మొదటిది ఏంటంటే పరిచయం. 1వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఏముంది? ఓబద్యాకు కలిగిన దర్శనము. ఏదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేయుదురు, లెండని జనులు రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. దేవుడు తన దాసుని దర్శించి, ఓబద్యాకు దర్శించి ఒక దర్శనం ఇచ్చాడు. అంటే దేవుడు తన మాటలను ఇచ్చాడు. ఏమనంటే, ఈ దేశానికి వెళ్ళి ఈ దేశంలో ఉన్న ప్రజలకు ఈ సమాచారం నువ్వు తెలుపు, ఈ మ్యాటర్ వారికి చెప్పు, ఈ సంగతి వారికి చెప్పు అంటున్నాడు. విషయం ఏంటిదంటే 2వ వచనం నుంచి 9వ వచనం వరకు ఏమి చూస్తున్నామంటే, ఏదోము దేశం యొక్క గర్వము చూస్తున్నాం మరియు దాని యొక్క పతనము. ఇంత చిన్న 21వ వచనము లేదా 1 అధ్యాయం ఉన్న ఈ ఓబద్య రాసిన గ్రంథంలో ఇది అన్య దేశానికి, అంటే దేవుని ఎరగని దేశానికి, దేవుని వెంబడించని దేశానికి ఇస్తున్నప్పటికీ దీంట్లో మనము నేర్చుకునవలసిన, మనము వెంబడించవలసిన సత్యాలు చాలా ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు దేవుడు ఎవరినో ఒకరిని ఏర్పాటు చేశాడు. ఒక సేవకుని దర్శిస్తాడు, ఒక దైవజనుని లేవనెత్తి ఒక వ్యక్తి ద్వారా దేవుడు మ్యాటర్ని అందిస్తాడు, లేదా మాటని అందిస్తాడు, లేదా వారు జీవించవలసిన విధానాన్ని దేవుడు వారికి అందిస్తాడు. అయితే ఆ ప్రజలు, ఈ భూమి మీద బ్రతుకుతున్న ఏ ప్రజలైనా కానీ, ఏ మనుషులైనా కానీ అనేక సార్లు వారికి తెలియకుండానే, మనకు తెలియకుండానే మనము దేనిలోనికి వెళ్ళిపోతున్నామంటే గర్వములోనికి వెళ్ళిపోతున్నాము. దేనిలోనికి వెళ్ళిపోతున్నాం చెప్పండి? గర్వములోనికి వెళ్ళిపోతున్నాం. 2వ మాట, 2వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ ఏదోము వారు కూడా చాలా గర్వపడ్డారంట. ఏం పడ్డారు చెప్పండి? చాలా గర్వపడ్డారు, చాలా అతిశయించారు. వారు ఎందుకు అతిశయించారంటే బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది. ఈ ఏదోము దేశం అనేది అది ఒక ప్రత్యేకమైన దేశం అన్నమాట. దాని చుట్టుముట్టు కూడా కొండలు ఉన్నాయి. వారు ఎలాంటి ప్రాంతాల మీద జీవిస్తున్నారు అంటే కొండల మీద వారి దేశం కట్టుకున్నారు. వారు ఎక్కడ కట్టుకున్నారు? కొండల మీద వారి దేశం కట్టుకున్నారు. అంటే ఎత్తైన స్థలములో వారి దేశం ఉన్నదనమాట. ఎందుకంటే వారికి ఉన్న భూభాగమును బట్టి, వారికి ఉన్న కొండలను బట్టి, వారికి ఉన్న సంపదను బట్టి, ఆ దేశంలో ఉన్న వారి యొక్క జ్ఞానమును బట్టి వారికి ఏం పెరిగిందంటే గర్వం అనేది పెరిగింది. ఒకసారి చూస్తారా? 3వ వచనం చదవండి ఎవరన్నా. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయ్యుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతివి. గర్వం అనే మాటని మనం హీబ్రూ నామవాచకంలో చూస్తే జాడోస్ అనే పదము నుంచి తీయబడింది. దేని నుంచి చెప్పండి? జాడోస్ అనే పదం నుంచి తీయబడింది. అంటే దానికి ఇంకా పర్యాయ పదాలు ఏంటి తెలుసా? ఉప్పొంగడము. గర్వం అంటే ఏంటిది? ఉప్పొంగడము లేదా అహంకారంగా వ్యవహరించడం. అహంకారము, ఉప్పొంగడము, అతిశయించడము. ఏం చేయడం చెప్పండి? అతిశయించడం. వీరు ఎలా జీవిస్తారంటే దేవుని పట్ల కూడా అలాగే జీవిస్తారు. దేవుని పట్ల కూడా అహంకారపూరితంగా, అమర్యాదగా జీవిస్తారు, లేదా తిరుగుబాటుగా జీవిస్తారు. ఎలా జీవిస్తారు చెప్పండి? తిరుగుబాటుగా లేదా విధ్వంసాన్ని తెచ్చేవారుగా జీవిస్తారు. ఇంకా చాలా మంది ఎలా జీవిస్తారంటే, ఒక మాటలో చెప్పాలంటే దైవభక్తి లేనివారు. ఏం లేనివారు? దైవభక్తి లేనివారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మా సొంత కష్టము వలన, మా సొంత జ్ఞానం వలన, మా సొంత ప్రయత్నముల వలన మేము సక్సెస్ చూస్తున్నాము, మేము మంచిగా జీవిస్తున్నాము, మేము మంచిగా సంపాదించుకుంటున్నాము, మేము పైకైతున్నాము అనే యొక్క ఆ ప్రవర్తన వారిలో ఉంటుంది. దాన్ని ఏమంటారు చెప్పండి? గర్వము అంటాం. ఏమంటాం చెప్పండి? గర్వము అంటాం. హల్లెలూయా. ఈ ఏదోము ప్రజలు అలాగే జీవిస్తున్నారంట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనం చదివాం కదా 2వ వచనంలో, మేము కొండల మీద ఉన్నాం, మాకు ఏం సమస్య ఎప్పుడు కూడా రాదు, అసలు మేము కిందికి పడేపోము,
మాకెప్పుడు ప్రాబ్లమ్స్ రావు, మాకెప్పుడు సమస్యలు రావు. చాలా మంది లోకములో ఇలాగే జీవిస్తున్నారు. ఎలా జీవిస్తున్నారు చెప్పండి? గర్వముతో జీవిస్తున్నారు, గర్వపు హృదయముతో జీవిస్తున్నారు, గర్వపు మనస్సుతో జీవిస్తున్నారు. అంటే వారు ఉప్పొంగుతూ జీవిస్తున్నారు. ఎలా జీవిస్తున్నారు? అహంకారముతో జీవిస్తున్నారు. గర్వం అనే మాటని మనం బైబిల్లో ధ్యానం చేస్తే చాలా ప్లేస్లో ఉన్నాయి. సహోదరుల మీద కూడా గర్వంతో జీవిస్తారు, తోటి వారితో కూడా గర్వంతో జీవిస్తారు. ఈ యోదోము దేశం వారంట తమ సహోదరుల దేశమైన ఇశ్రాయేలు దేశం లేదా దేవుని ప్రజల పైన కూడా గర్వంతో జీవించారంట. ఎలా జీవించారు చెప్పండి? గర్వంతో జీవించారు. ఇక్కడ ఒక సత్యమును మనము నేర్చుకుందాం. ఎప్పుడైతే బలం ఉంటుందో ఒక వ్యక్తిలో, ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో ఒక వ్యక్తిలో, ఎప్పుడైతే ధనం ఉంటుందో వ్యక్తిలో, ఆ వ్యక్తి సొంత సహోదరులను కూడా చిన్నచూపు చూస్తాడు, సొంత వారిపైన కూడా హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, సొంత వారిపైన కూడా ఆయన ఒక గర్వపు చూపుతో జీవిస్తాడు, తక్కువగా జీవిస్తాడు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. తాను తన సహోదరుని మీద గర్వించి, ఏదోము ఏశావు యాకోబు అంటే తన సహోదరుని మీద గర్వించాడు. అంటే ఈ దేశస్తులు ఆ దేశస్తుల మీద ఏం చేశారు? గర్వించారు. చాలా సాధారణంగా మనకిస్తున్న హెచ్చరిక ఏంటంటే, నీవు ఎప్పుడు కూడా నీ సహోదరుని మీద, నీ తోబుట్టువుల మీద, సంఘములో ఉన్న వారి మీద, నీ ఇంటి చుట్టుముట్టున్న వాళ్ళ మీద నువ్వేం చేయొద్దు? గర్వించకూడదు. ఏం చేయకూడదు? గర్వించకూడదు. నీవు ఎంత మంచి స్థితిలో ఉన్నా, నీవెంత జ్ఞానం ఉన్నా, నీకెంత బలం ఉన్నా, నీకెంత ధనం ఉన్నా, నువ్వేం చేయకూడదు చెప్పండి? గర్వించకూడదు. నువ్వు గర్వించకూడదంటే దేవుని వాక్యమును చదువుతూ ఉండాలా? ఏం చేయాలా? దేవుని ధర్మశాస్త్రమును చదువుతూ ఉండాలి. హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా చెప్పండి. ఈ రోజుల్లో చూడు, ఎక్కడ అయినా ఈ అహంకారము, ఈ గర్వము, ఈ అతిశయము పెరిగిపోయింది. ఏమైపోయింది చెప్పండి? పెరిగిపోయింది. సహోదరుల మధ్య, సేవకుల మధ్య, సంఘస్థుల మధ్య, డినామినేషన్ల మధ్య, సంస్థల మధ్య, లేదా అన్యుల మధ్య, దేవుని పిల్లల మధ్య ఎక్కడో ఒక్కడ ఏమన్నా చెప్పండి, చిన్న గర్వం ఒకటి ఉండిపోయింది, అతిశయం అనేది ఉండిపోయింది, ఉప్పొంగేతనం అనేది ఉండిపోయింది, ఒక అహంకారం అనేది ఏమైపోతున్నది? డెవలప్ చేసుకుంటున్నారు. 21 వచనాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. గర్వము ద్వారా ఏమైతుంది తెలుసా? మనకు గర్వం ద్వారా మనమే మోసపోతాం. ఏమైపోతాం చెప్పండి? గర్వము ద్వారా మనమే మోసపోతాం. సామెతల గ్రంథం ఒకసారి తీయండమా. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 2. అహంకారము వెంబడి అవమానము వచ్చును. చాలు. అహంకారం వెంబడి ఏమొస్తుందంటే చెప్పండి? అవమానం వచ్చును. 13వ వచనం 10వ వచనం చదువు. గర్వం వలన జగడమే పుట్టును. చాలమ్మా. మళ్ళీ 16వ అధ్యాయం సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం చదువు. నాశనమునకు ముందు గర్వము నడుచును. నా వైపు చూడండి. ఇక్కడ ఈ సామెతలలో చాలా చోట్ల గర్వమును గురించి, లేదా అహంకారము, లేదా ఉప్పొంగడం, అతిశయం గురించి రాసింది. మనం ఏం చూస్తున్నామంటే, అహంకారం వెంబడి అవమానం వచ్చును. అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ లోకములో? జగడాలు ఎందుకు పుడుతున్నాయి? నాశనం ఎందుకు సంభవిస్తున్నది? ఎందుకు పడిపోతున్నారు ప్రజలంటే, వారిలో ఉన్న ఈ గర్వపు అనే హృదయము, గర్వం అనే మనస్సు. ఏంటి చెప్పండి? గర్వమే. గర్వం వలన ఏమొస్తుందంట? జగడమే పుట్టును. జగడాలు ఎందుకు పుడుతున్నాయి చెప్పండి? గర్వం. నేను ఎక్కువ, నువ్వు ఎక్కువనా? నేను గ్రేటా, నువ్వు గ్రేటా? నా బలమా, నీ జ్ఞానమా? నా ధనమా, నాది, నీది? గర్వం వలననే జగడాలు పుడుతున్నాయి. గర్వము నాకు ముందు ఏం నడుస్తుందంట? నాశనం నడుస్తుందంట. అంటే ఒక వ్యక్తి నాశనం అవ్వడానికంటే ముందు మనం ఆ వ్యక్తిని చూసే చెప్పొచ్చు. ఆ వ్యక్తుల యొక్క జీవితాలు చూసినప్పుడు పాపం అనిపిస్తుంది, అయ్యో అంటాము, ఇట్లెందుకు జరిగి అంటాం. కానీ ఆ వ్యక్తిలో ఏముంటది? అప్పటిదాకా గర్వం ఉంటుంది.
డబ్బు ద్వారా వచ్చిన గర్వము, చదువుల ద్వారా వచ్చిన గర్వము, బలము ద్వారా వచ్చిన గర్వము, బ్యాక్ సపోర్ట్ చూసుకున్న గర్వము, రాజకీయ నాయకులు అండ చూసుకున్న గర్వము, లేదా ఇంకా లోకంలో ఉన్న వాటి అన్ని విషయాల ద్వారా ఒక వ్యక్తి అప్పటికే గర్వములో ఉండిపోతాడు. దేనిలో ఉండిపోతాడు చెప్పండి? గర్వం అంటే అతిశయం, గ్రేట్నెస్, కాళ్ళ దగ్గర తెసుకోవడం. ఇంకో మాట చెప్పాలంటే నేనే ఏంటి చెప్పండి, నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకు ఏమి రాదు, నాకు ఎలాంటి సమస్య లేదు, నేను మంచిగా ఉంటాను, నేను ఏదైనా సాధిస్తాను అంటే ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. అవమానము ఏమొస్తుంది చెప్పండి? అవమానము, నాశనము. మనం ఇక్కడ ఉపద్రవంలో కూడా చూస్తుంటే గర్వము చేత నువ్వు మోసపోతేవి. అనేకులు ఎలా మోసపోతున్నారో తెలుసా? లేదా ఒకరు బలము తక్కువ ఉండి, ఒకరు యథార్థంగా ఉండి కూడా మోసపోతారు, కానీ గర్వము ద్వారా ఎక్కువగా మోసపోతున్నారు. నూతన నిబంధన గ్రంథములో ఒక చక్కటి మాట రాసి పెట్టాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనములో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక సమస్తము దయచేయు, ధారాళముగా దయచేయు. ఎవరి మీద నమ్మకం ఉంచాలంట మనము? ఎవరి మీద నమ్మకం ఉంచాలా? ధనం మీదనా? ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేని మీద నమ్మకం ఉంచాలి? మనకున్న ఇండ్ల మీదనా? మనకున్న భూముల మీదనా? మన చదువు మీద నమ్మకం ఉంచాలా మనము? వాక్యంలో ఎంత చక్కగా చెప్పాడంటే, ఇహమందు ధనవంతులైన వారు అంటే ఈ లోకంలో మనం ధనవంతులం కావాలి, కానీ ధనం మీదనే నమ్మకం ఉంచకూడదు. ఈ రోజుల్లో మనం చూస్తే ఈ లోకమందు కలిగిన వాటిని బట్టి గర్విష్ఠులైపోతున్నారు. ఏమైపోతున్నారు చెప్పండి? గర్వం. మన ఎవరి బిడ్డలు ఎలాగైపోతున్నారు? ఒక స్త్రీలు కానీ, పురుషులు కానీ, భూములు ఉన్నవారు కానీ, ఇండ్లు ఉన్నవారు కానీ, బంగారం ఉన్నవారు కానీ, ఆస్తులు ఉన్నవారు ఎలా గర్విష్ఠులైపోతున్నారు? ఆ ధనము చూసుకునే వాళ్ళు గర్విష్ఠులైపోతున్నారు. దాన్ని బట్టి నీ అటిట్యూడ్ మారకూడదు, దాన్ని ఆసరా చేసుకోకూడదు, దాని మీద నువ్వు ఆధారపడకూడదు. యేస్కేలు గ్రంథంలో మనము చూస్తే, ఇప్పుడేమి మీరు చదవద్దు కానీ 7వ అధ్యాయంలో చివరి నుంచి మొదటి వరకు చదివితే, ఒక సమయంలో నీ బంగారం అక్కరకు రాదంట, నీ ధనము నీకు అక్కరకు రాదు, అది నిన్ను కాపాడలేదు. తిమోతికి రాస్తా ఉన్నాడు, తిమోతి చాలా జాగ్రత్త, నువ్వు గర్విష్ఠుడైతావేమో. ఈరోజు కూడా దేవుడు మనతో అంటాడు, చూడండి, మీకున్న బలమును బట్టో, మీకున్న యవ్వనమును బట్టో, మీకున్న ధనమును బట్టో, బంగారమును బట్టో, వెండిని బట్టినో, మీ బ్యాంకు బ్యాలెన్స్ ని బట్టి మీరు గర్విష్ఠులు అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకోనండి. ఈరోజు యవ్వన బిడ్డలలో, మన ప్రాంతాలలో వచ్చిన డబ్బులను బట్టి, వారి యొక్క కొంతమంది వారి చదువును బట్టి, వారి పేరు ప్రతిష్టతలను బట్టి వారు ఏమైపోతున్నారు? గర్విష్ఠులు అయిపోతున్నారు. ఈ ఎదోమీలు అలాగ అయిపోయారంట. ఎందుకు? వారి దేశమును బట్టి, వారికి ఉన్న స్థితిని బట్టి, మేము చాలా ఎత్తైన స్థలములో ఉన్నాం, మేము చాలా జ్ఞానవంతులము, మాకు చాలా సిరి సంపదలు ఉన్నాయి అని వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? గర్విష్ఠులు అయిపోయారు. ఏమైపోయారు చెప్పండి? గర్విష్ఠులు అయిపోయారు. మోసపోతాం చాలా జాగ్రత్తగా. నాశనం అయిపోతాం, పడిపోతాం, అవమానానికి గురి అవుతాం, జగడం జోలికి వెళ్తాం. జగడంకు ఊరికి వెళ్తాడా వాడు? బాగా బలం ఉంటేనే వాడు జగడానికి, డబ్బు ఉంటేనే యార్ దగ్గరన్నా కానీ కేసు పెడతాడు, కోర్టుకి వెళ్తాడు. ఎందుకు? డబ్బు ఉన్నందువల్ల. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మూడో విషయం ఏం చూస్తామంటే, మనం 10 నుంచి 14 వచనాలకు ఏదోమీల యొక్క పాపం చూస్తాం. ఏదోమీలు అంటే నేను చెప్పాను కదా, ఇస్సాకుకి 2 కొడుకులు, వారిలో పెద్దవాడు ఏషావే ఏదోము దేశంగా మారిండు, చిన్నవాడు యాకోబు ఇశ్రాయేలు దేశంగా మారిండు. ఈ ఏదోము యొక్క పాపాలు ఏంటో చెప్పనా? వీళ్ళు చేసిన పొరపాటు ఏంటో చెప్పనా? ఈ ఇశ్రాయేలు ప్రజల కంటే ముందే ఇశ్రాయేలు ప్రజలకు ఒక స్థలం అంటూ లేదు, ఒక ప్రాంతం అంటూ వాళ్ళకు స్థిరంగా లేదు, ఒక దేశం లేదు. వారు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అంతకు ముందే ఏదోము ఒక దేశంగా స్థిరపడిపోయింది, దానిలో రాజు కూడా ఉన్నాడు, పరిపాలన కూడా వారికి ఉన్నది. అయితే వారు ఐగుప్తు దేశంలో నుంచి 40 సంవత్సరాల ప్రయాణం చేసుకోంటే రావాలి. ఎక్కడికి? దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశంలోనికి. కనాను దేశానికి రావాలంటే ఈ ఏదోము దేశం అడ్డుగా ఉన్నది. ఏమున్నది? ఇది కనాను దేశం.
ఇది ఏదోము దేశం. వాళ్ళు ఐగుప్తు నుంచి రావాలంటే ఏదోము దేశాన్ని దాటి కనాన్ దేశంలోనికి పోవాలా. అయితే మోషే ప్రయాణం చేసేటప్పుడు నడిపిస్తున్నప్పుడు రిక్వెస్ట్ గా ఏదోమీలను అడుగుతాడు, మీ భూభాగంలో నుండి మాకు రేవిడవండి, మేము పోతామని. హల్లెలూయా. కానీ వారు ఒప్పుకోలేరు. అది ఒక సంగతి. అయితే ఇప్పుడు కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేము ప్రజలు అనేకమైన పొరపాట్లు, తప్పులు చేయడం వల్ల వేరే శత్రు దేశాలకు దేవుడు వీరిని అప్పగించడానికి, వీరిని చెరపట్టడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ ఈ ఏదోమీలు వారి సహోదరి దేశం పట్ల నిలబడలే అండగా మళ్ళీ శత్రువులతో కలిసి వీరికి నాశనం చేయడానికి, శత్రువులతో కలిసి వీరిని దోచుకోవడానికి, శత్రువులతో కలిసి వీరిని హింసించడానికి, అవమానించడానికి వారు ముందుకొచ్చారు. అదే ఏదోమీలు చేసిన పాపము. అనేక సార్లు ప్రజలు ఎలా ఉంటారంటే, ఎవరైనా పాపం ఇబ్బందుల్లో ఉంటే, కష్టంలో ఉంటే, నాశనంలో ఉంటే, తప్పిదములో ఉంటే ఇతరులతో కలిసి వారిని ఇంకా కించపరచడానికి, ఇంకా అవమానం పరచడానికి, ఇంకా వారిని తలవంపులు తీసుకురావడానికి, ఇంకా వారిని కిందికి ఏం చేస్తారు, లాగివేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది వాళ్ళు చేసిన పాపం. వాళ్ళు మొదట గర్వపడ్డారు, తర్వాత ఏం చేశారు, సొంత సహోదర దేశానికే వారు హాని కలిగించడానికి, సొంత సహోదరులకే వారు హాని తలపెట్టారు, కీడు తలపెట్టారు. మనకు కూడా పాలల దాంట్లో చాలా జరుగుతూ ఉంటాయి. అన్నదమ్ములలో, అక్క చెల్లెళ్ళ దాంట్లో, తోబుట్టుల దాంట్లో చాలా జరుగుతూ ఉంటాయి. మంది ఇష్టంగా ఉంటారు కానీ తోబుట్టులతో శత్రుత్వం పెట్టుకుంటారు. వేరే వారితో మంచిగా స్నేహం చేస్తారు, వేరే వారికి మంచిగా హెల్ప్ చేస్తారు, కానీ సొంత వాళ్ళకు హెల్ప్ చేయరు. పగ పెంచేసుకుంటారు, శత్రుత్వం పెంచేసుకుంటారు, కీడు చేయడానికి ఇష్టపడతారు. నీకు అర్థమవుతుంది మనం ఏం నేర్చుకుంటున్నాము, ఈ ఉపాధ్యాయులో ఏం నేర్చుకుంటున్నాము. ఒక సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడితే ఏ విషయం కొరకు మనతో మాట్లాడుతున్నాడో, ఎలా ఉండాలని దేవుడు ఈ రోజుల్లో మనకు కోరుకుంటున్నాడు, ఎలాంటి యాటిట్యూడ్, ఎలాంటి ప్రవర్తన మన జీవితంలో ఉన్నది, మనం ఎలా మన సహోదరులతో జీవిస్తున్నాం, సంఘంలో ఉన్న వారితో మనకు పడుతున్నది. ఆయన మందిరానికి వెళ్తే ఈయన మందిరానికి వెళ్ళడు. సహోదరుల మధ్యనే ఎంతో వ్యతిరేకత, ఎంతో వైరుధ్యం, ఎన్నో గొడవలు, ఎన్నో భేదాభిప్రాయాలు. తర్వాత ఈ ఒక్క వచనం చెప్పి నేను ప్రార్థన చేస్తాను, చాలా సమయం అవుతుంది. 15వ వచనం ఒక్కటి చూడండి. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. ఇప్పుడు జరగబోయేది ఇదే. యెహోవా దినం అంటే దేవుని రాకడ దినము, చివరి దినము, తీర్పు దినము అందరి మీదకి వస్తున్నది. ఎప్పుడు రాసి పెట్టాడు చూడండి, ఇది ఉపాధ్యాయులో రాసి పెట్టాడు. మంచోళ్ళ మీదకి, చెడ్డోళ్ళ మీదకి, క్రైస్తవుల మీదకి, దేశము సంబంధం లేకుండా, ప్రాంతం సంబంధం లేకుండా ఏం రాబోతుందో చెప్పండి, యెహోవా దినం రాబోతుంది. అందరు చెప్పండి, యెహోవా దినము. అంటే దేవుని రాకడ దినము, అన్యజనులందరి మీదికి వచ్చినది. అప్పుడు ఎప్పుడు చెప్పండి, నీవు చేసినట్టే నీకు చేయబడును. తర్వాత నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. చాలా జాగ్రత్తగా జీవించాలి మీరు. ఇప్పుడు మీరు ఏం ఇతరులకు చేస్తున్నారో ఇతరుల మీకు అట్లనే చేస్తారు. నువ్వు మేలు చేస్తే వారు నీకు మేలు చేస్తారు, నీవు కీడు చేస్తే వారు నీకు కీడు చేస్తారు. హల్లెలూయా. అంటే సేమ్ టు సేమ్, అదే ప్రకారం, అదే విధానంగా. ఆ తర్వాత నువ్వు బాధపడకూడదు, ఆ తర్వాత నువ్వు ఇబ్బంది పడకూడదు, ఆ తర్వాత నువ్వు చింతించకూడదు, ఆ తర్వాత నువ్వు ఏడవకూడదు. యెహోవా దినము, మహాదినము అన్యజనులందరి మీదికి రాబోతున్నది. నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. యవన బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కుటుంబములైన వారు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని వాక్యంలో మార్కు సువార్త గాని, లూకా సువార్త గాని, గలతీయుల గాని కొన్ని మాటలు రాయబడింది. నువ్వు మార్కు సువార్త 4:24 ఏముంది తెలుసా, నీవు కొలిచినట్లే నీకు కొలవబడును. నువ్వు ఎలా చూస్తున్నావు ఇతరులకు, ఎలా వ్యవహరిస్తున్నావు, ఎలా ట్రీట్ చేస్తున్నావు, నువ్వు తక్కువగా చూస్తున్నావా, వారిని హేళనగా చేస్తున్నావా, వారిని చీప్గా చేస్తున్నావా, నువ్వు కించపరిచేవాడవుగా ఉన్నావా నువ్వు. గలతీలో 6:7 ఏముందంటే, మనుష్యుడు ఏమి విత్తునో దేవుడు వెక్కిరింపబడడు అని చెప్పాడు. దేవుడు వెక్కిరింపబడ్డాడు. జరిగిన తర్వాత బాధపడతా ఉంటారు, కలిగిన తర్వాత చింతిస్తా ఉంటారు, అయిపోయిన తర్వాత బాధపడతా ఉంటారు. నీ ఏం విత్తుతున్నావు,
నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా వ్యవహరిస్తున్నావు, ఏ చూపుతో చూస్తున్నావు. అవతల వ్యక్తిలో డబ్బు లేదని, అవతల వ్యక్తికి అందం లేదని, అవతల వ్యక్తికి ఒక మంచి పేరు లేదని, అవతల వ్యక్తికి బలము లేదని వాళ్ళని నాదం చేసి చూస్తున్నావా? నువ్వు చీప్గా చూస్తున్నావా? కేర్ చేయట్లేదా నువ్వు? నిన్ను కూడా ఒక రోజు వస్తుంది కేర్ చేయని రోజు. ఈ రోజు నువ్వు మంచిగా ఉండవచ్చు, ఈ రోజు నువ్వు కొంచెం పైకి ఉండవచ్చు, ఈ రోజు నువ్వు కొన్ని కలిగి ఉండవచ్చు, నీ తోటి సహోదరుని దగ్గర నీకున్నవి ఆయనకు లేకపోయి ఉండవచ్చు. నీవు చేసినట్లే నీకు చేయబడను. నీవు ఈ రోజు ఎలా ఉన్నావో, నీ తమ్ముని బాధించేవాడుగా ఉన్నావా, మీ అన్నను తక్కువ చూసేవాడుగా ఉన్నావా, నీ సహోదరులను చీప్ చేస్తున్నావా, నీ తల్లిదండ్రులను. మన కుటుంబాలలో చూడండి, కోడళ్ళైన వారు అత్తలకు అసలు సైసరు, వీళ్ళు అత్తలైనాక వాళ్ళ కోడళ్ళు వాళ్ళకి సైసరు, తల్లిదండ్రులకు పిల్లలు ఇప్పుడు సైసరు, వీరు తల్లిదండ్రులైనాక వాళ్ళ పిల్లలు వీళ్ళకు సైసరు. మీరు చూస్తున్నారు కదా, మన కుటుంబాల్లో చూస్తున్నారు కదా, మన గ్రామంలో చూస్తున్నారు కదా. అన్నలు వీళ్ళు లెక్క చేయడు, వీనికి ఇంకొకళ్ళు లెక్క చేయడు. ఒక తండ్రి పుట్టిన నలుగురు కొడుకులు నలుగురు వేరైపోతారు, నలుగురు గొడవ పడిపోతారు. తర్వాత వీరి కొడుకులు అలాగే మారిపోతారు. నువ్వు చేసినట్లే చేయబడుతుంది. క్రైస్తవులు ఎందుకు ఆలోచన చేయట్లేరు? మందిరాలకు వెళ్తున్నారు కానీ, ప్రార్థనలు చేస్తున్నారు కానీ, ఎందుకు వారిలో ఈ ఆలోచన, దైవభక్తి, దైవ గుణం ఎందుకు రావట్లేదు? ఏం విత్తుతున్నావు నువ్వు? సమాధానం విత్తుతున్నావా? ప్రేమ విత్తుతున్నావా? ఐక్యత విత్తుతున్నావా? అనురాగం విత్తుతున్నావా? మర్యాదగా ఉన్నావా నువ్వు? పెద్దోళ్ళంటే మర్యాద ఉన్నదా నీకు? సేవకులంటే మర్యాద ఉన్నదా? నీ టీచర్స్ అంటే నీకు మర్యాద ఉన్నదా? నీకంటే నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావో అదే కొలతతో నీకు కొలుస్తావు. నువ్వు ఏం విత్తుతున్నావో అదే మనము. హల్లెలూయా చెప్పండి. యవన బిడ్డలు నేర్చుకోనండి. ఎప్పటికీ నేను ఇదే ఏజ్లో ఉండను, ఎప్పటికి మీరు అదే ఏజ్లో ఉండరు. ఇట్ విల్ బి చేంజ్, మారబోతుంది. మీరు పెద్ద వయసుకు వస్తారు, మీరు తండ్రుల వయసుకు వస్తారు, మీరు వృద్ధాప్యంలోనికి వస్తారు. ఈ రోజు మీరు నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, రేపు మీరు చెప్పేటప్పుడు కూడా మీ ముందున్న వారంతా నిర్లక్ష్యంగానే ఉంటారు. మీరు ఈరోజు మర్యాద ఇవ్వకుండా మీరు ఉంటున్నారు అనుకో, నాకు కానీ, తల్లిదండ్రులకు కానీ, టీచర్స్ కానీ, పెద్దవారికి కానీ, ఒక స్త్రీకి కానీ, ఒక తల్లికి కానీ, ఒక నానమ్మకి కానీ, ఒక అమ్మమ్మకి కానీ రాసి పెట్టి ఉంచాడు చూడు. ఈ ఏదోము ప్రజలంట ఇశ్రాయేలు ప్రజలకి ఏది చేశారో వీరికి అదే చెయ్యబడుతుందని ఉపాధ్య ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కొటేషన్స్ కాదు, మనం స్టేటస్లలో పెట్టుకోవలసింది మన ప్రవర్తన ఏంటి చెప్పండి. నీ యొక్క లోపల ఉన్న యాటిట్యూడ్, నీ ఆలోచన విధానం. దేవుని ద్వారా దీవించబడతావు, దేవుని ద్వారా ఆశీర్వదించబడతావు, దేవుని ద్వారా నువ్వు మేలును పొందుకుంటావు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుని వెంబడించు, దేవుని మార్గంలో వెంబడించు, కానీ నీ యాటిట్యూడ్ అనేది చేంజ్ అవ్వకూడదు, నీ ప్రవర్తన అనేది తప్పుడుగా మారిపోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే ఏదోము దేశానికి ఉపాధ్య ద్వారా దేవుడిచ్చిన వార్నింగ్, దేవుడిచ్చిన హెచ్చరిక, దేవుడిచ్చిన ఒక కౌన్సిలింగ్. నాశనం అయిపోయారు వారు. ఇక్కడ మనం చూస్తే వారు ఎలా చెరపట్టబడ్డారో, శత్రువుల ద్వారా ఎలా కొల్లబెట్టబడ్డారో, ఎలా నాశనం అయిపోయారో ఈ గ్రంథంలోనే ఉన్నది. ఆ దేశం అంతా నాశనం అయిపోయిందంట. దేవుడి చేతిలో నువ్వు ఎక్కడ నువ్వు ఏమంటారు దొరకకుండా ఉండలేవు. దేవుని కంటే మించిన వారు ఎవరు కూడా లేరు. నువ్వెంత స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టుకున్నా, నీవెంత స్ట్రాంగ్ వెహికల్ మీద పోయినా, నీ బాడీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, చూస్తున్నాం కదా మనం ఎలా ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోతున్నాం, ఎలా మనము మోసపోతున్నాం. తాను నిబంధన చేసిన ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. తాను ప్రమాణం చేసిన, తాను ప్రతిష్ఠించిన, తాను ప్రత్యేకపరిచిన ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా మరిచిపోడు. వారు పొరపాటు చేసి జారిపోయినా తిరిగి లేవడానికి దేవుడు వారికి ఏమిస్తాడు? అవకాశం ఇస్తాడు. ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నీకు ఇంకొక ఆపర్చునిటీ ఇస్తున్నాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అబ్రహాంతో నిబంధన చేశాడు, ఇస్సాకుకు నిబంధన చేశాడు,
తన కొడుకు అయిన యాకోబుతో నిబంధన చేశాడు కాబట్టి ఆ కొడుకు ద్వారా వచ్చిన ఆ దేశాన్ని కూడా దేవుడు ఎప్పుడూ వదిలిపెట్టలే. వారు ఎన్నోసార్లు తప్పిదము చేసినా, పొరపాటు చేసినా, దేవునికి ఎదురు తిరిగినా, మొండిగా జీవించినా, తిరిగి దేవుడు వారికి నేర్పిస్తూ వారి దేవుడు కడుతూనే వస్తున్నాడు, నిర్మిస్తూనే వస్తున్నాడు, స్థిరపరుస్తూనే వస్తున్నాడు, ఆశీర్వదిస్తూనే వస్తున్నాడు. మరి క్రైస్తవులమైన మనము, యేసయ్య రక్తం ద్వారా కడగబడిన మనము, రక్షణ పొందిన మనము, లేదా రక్షణలోనికి రమ్మని పిలుస్తున్న నన్ను దేవుడు నిలబెట్టడానికి, స్థిరపరచడానికి, ఆదుకోవడానికి, నిన్ను ఇంకా సరి చేయడానికి దేవుడు ఇష్టపడుతూనే ఉన్నాడు. ఆ పాతవి విడిచిపెట్టండి. ఆ చేసిన పొరపాటే మళ్ళీ నువ్వు చెయ్యకు. ఆ తప్పిదమ్మే మళ్ళీ నువ్వు చేయకు. దేవుడు తన ప్రజల పట్ల ఆసక్తి కలిగిన వాడు, తన ప్రజలు మేలును కోరేవాడు, తన ప్రజల యొక్క దీవెన కోరువాడు. దేవుడు మనల్ని నడిపించడానికి, దేవుడు మనల్ని నిలబెట్టడానికి, అంటే మనం ఇంకా దీవెన పొందడానికి, ఆశీర్వాదం పొందడానికి దేవుడు మనల్ని కోరుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఉట్టిగా యేసన్న అక్కడ ఆరాధన పెట్టాడు, వెళ్ళి వచ్చేస్తున్నామని కాదు. దీని ద్వారా నువ్వు తప్పకుండా దీవించబడతావు, ప్రతిఫలం పొందుతావు. తప్పకుండా నువ్వు అనేకులకు ప్రయోజనకరంగా మారుతావు, అనేకులకు ఒక మార్గంగా మారుతావు. అనేక అంశాలు ఈ 21వ వచనంలో కూడా మనం చాలా ధ్యానించవచ్చు దీన్ని. మొదటిగా ఒక సేవకుని ద్వారా, దేవుని దాసుల ద్వారా, లేదా బైబిల్ ద్వారా మనం దర్శించబడాలి. ఏం చేయబడాలి చెప్పండి? మనం దర్శించబడాలి. రెండోది, మనలో ఉన్న యాటిట్యూడ్, మనలో ఎలాంటి స్వభావము, ఎలాంటి గర్వముతో కూడినదా, అతిశయమా, అహంకారమా, ఉప్పొంగుతనమా, ఎలా ఉన్నదో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనకు కలిగి ఉన్న వాటిని బట్టి మనము నాశనం అవ్వకూడదు. దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి మనం దేవుని మర్చిపోకూడదు. మనం ఇతరులు పాడైతూ ఉంటే, ఇతరులు కోల్పోతూ ఉంటే, ఇతరులు ఏదైనా అవుతూ ఉంటే మనము వారికి ఆదుకునే వారముగా, కౌన్సిలింగ్ ఇచ్చేవారుగా, వారికి చేదోడుగా, వాదోడుగా, దేవుళ్ళలోనికి నడిపించే వారముగా, ప్రార్థన చేసే వారంగా, వాక్యం అందించే వారంగా, వారిని మంచి మార్గంలోనికి నడిపించే వారంగా ఉండాలి. కానీ వాడు నాశనం అయితే ఇంకా నాశనం అయిపోయి అన్నట్లుగా మనము ఉండకూడదు. ఇక 4వది చూస్తే మనం చేసినట్టే మనం తర్వాత ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. మీరు కూర్చొని ఆలోచన చేసుకుంటారు, మళ్ళా నాకు ఇట్లా ఎందుకు జరిగిందంటే, ఎక్కడో నువ్వు అలా చేసి ఉంటావు. నీకు ఎందుకు జరిగిందంటే నువ్వు ఎవరికో ఒకరికి అని ఉంటావు. నీకు ఒకరు తిడుతున్నారు అంటే నువ్వు ఎవరికో తిట్టి ఉంటావు. నువ్వు మోసపోతున్నావు అంటే నువ్వు ఎవరికో ఒకరికి మోసము చేసి ఉంటావు. నీకు తప్పించుకుంటున్నారు అందరు నీ దగ్గర ఉందంటే నువ్వు ఎవరికో మాట ఇచ్చి తప్పించుకొని ఉంటావు. నీకు ఎవరికి హెల్ప్ చేయట్లేదంటే నువ్వు ఎవరికి హెల్ప్ చేయలేదని. చూడండి మనం ఎటువైపు ఉన్నాము, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఈ చివరి వచనంలో చూస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దీవించాడు, ఆశీర్వదించాడు, తిరిగి కట్టాడు, తిరిగి నిలబెట్టాడు, స్థిరపరిచాడు. తిరిగి వారితో దేవుడు నడవడం ప్రారంభించాడు. దేవుడు ఈరోజు అదే మాటను మనకు సెలవిస్తున్నాడు. నేను మిమ్మల్ని తిరిగి నిలబెడతాను, కోల్పోయింది మీకు దయచేస్తాను, నీకు వర్క్ దయచేస్తాను, స్టడీ దయచేస్తాను, ఆరోగ్యం దయచేస్తాను, నీవేం కోల్పోయావో అది నీకు దయచేస్తాను, నీకు స్థిరపరుస్తాను, నీ తల ఎత్తుకునేవాడుగా నేను చేస్తాను. కాబట్టి మనం దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడిన వారమై, గద్దించబడిన వారమై, ప్రోత్సాహం పొందిన వారమై, ధైర్యం పొందిన వారమై, ఇవి కేవలము ఆయన చెప్పాడు నేను విన్నాను అన్నట్టుగా కాకుండా మన జీవితంలో వాటిని అనుభవించే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడో తెలుసా, నీవు వాటిని విని నీ హృదయంలో, నీ మనసులో వాటిని దాచుకొని వాటి ద్వారా ఆలోచన చేయడం, వాటి ప్రకారం నిర్ణయం చేయడం, వాటి ప్రకారం దేవుడిచ్చిన మాట ప్రకారం అడుగులు వేయడం, వాటిని అభ్యసించడం, అలవాటు చేసుకోవడం, నువ్వు ప్రవర్తించడం. నువ్వు ఎప్పుడైతే చేస్తావో అలా నీవు చేస్తే దేవుడు నీ పట్ల చేస్తానన్నయి తప్పకుండా చేస్తాడు. కాపాడబడతావు, నీ ప్రయాణములో నువ్వు రక్షించబడతావు, నువ్వు సేఫ్ అవుతావు, నువ్వు భద్రపరచబడతావు, నీ కుటుంబంలో ఆనందం చూస్తావు, సంతోషం చూస్తావు, నీ కుటుంబంలో వారందరూ కూడా మంచి స్థితిలో నీకు రావడము నువ్వు చూస్తావు. దేవుడు ఈరోజు మిమ్మల్ని అందరినీ దీవించాలని ఆశపడుతున్నాను. దేవుడు మేము అందరికీ మంచి ఫ్యూచర్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. కాబట్టి మంచిని కోరుకోనండి, దేవుని న్యాయమును కోరుకోనండి. దేవుడు న్యాయవంతుడైన ఏమైనా